నమస్తే, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్ అండ్ ఎన్హెచ్టీవీ. నేను రఘునందన్. అందరికీ, ప్రేక్షకులందరికీ కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఇక ఈరోజు స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఢిల్లీ ఎర్రకోటపై జెండా ఎగురవేసిన ప్రధాని మోదీ ఆ తర్వాత తన ప్రసంగంలో చాలా విషయాలు మాట్లాడారు. అయితే మనం ఈరోజు డిబేట్లో ప్రధాని మాట్లాడిన మాటల్లో బంగ్లాదేశ్ గురించి ఏమన్నారు, వారు బంగ్లాదేశ్కి సంబంధించి అక్కడ మైనార్టీగా ఉన్న హిందువుల గురించి వారు ఏం మాట్లాడారు, మరి దీని ప్రభావం అటు బంగ్లాదేశ్ మీద ఏ విధంగా ఉంటుంది, అండ్ ప్రధాని మోదీ సూచించిన విధానం అండ్ బంగ్లాదేశ్ యొక్క మంచిని కోరుకున్న విధానం, అటు పూర్తిగా అక్కడ హిందువుల పరిస్థితిని మెరుగుపరిచే సిచ్యువేషన్స్ ఏమైనా ఉంటాయా, మరి వాటికి దారితీస్తాయా? మరోవైపు బంగ్లాదేశ్ ప్రధానిగా మొహమ్మద్ యూనుస్ ఈ భారతదేశం నుంచి వచ్చిన ఈ సందేశాన్ని ఏ విధంగా స్వీకరిస్తారు? ఇదంతా ఒక ఎత్తు అయితే, అటు పాకిస్తాన్ మరో బంగ్లాదేశ్గా మారే పరిస్థితులు కనబడుతున్నాయి అనే వార్త వినబడుతోంది. అందులో ఏమిటి మరి, ఎందుకు బంగ్లాదేశ్గా మారే పరిస్థితి పాకిస్తాన్కు ఉంది? అక్కడ తీవ్ర రాజకీయ సంక్షోభం కొనసాగుతున్నట్లుగా తెలుస్తోంది. మరోవైపు మాజీ ఐఎస్ఐ చీఫ్ తనను కూడా అక్కడ పాకిస్తాన్ ఆర్మీ అరెస్ట్ చేసినట్లుగా తెలుస్తోంది. ఈ అరెస్ట్కి గల కారణాలు ఏమిటి? సో మన దేశం చుట్టూ ఉన్న దేశాల్లో ఈ అస్థిరత, ఇది భారతదేశానికి ఎటువంటిది? ఇక బంగ్లాదేశ్ హిందువుల పరిస్థితి, మరోవైపు పాకిస్తాన్లో పరిస్థితి, ఆ తర్వాత ప్రధాని మోదీ సందేశం, మరి రాబోయే రోజుల్లో భవిష్యత్తు పరిణామాలు ఏ విధంగా ఉంటాయి అనేది మనం మాట్లాడుకుందాం. మనతో పాటు ప్యానెల్లో ఉన్నారు రవికుమార్ గారు, బీజేపీ ఓబీసీ మోర్చా అధికార ప్రతినిధి. రవికుమార్ గారు నమస్తే అండి, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. అండ్ ప్రొఫెసర్ కాళిదాస్ గారు, మాజీ స్క్వాడ్రన్ లీడర్, ఇండియన్ ఎయిర్ ఫోర్స్. కాళిదాస్ గారు నమస్తే అండి, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. అండ్ రాజకీయ విశ్లేషకులు పెంటపాటి పుల్లారావు గారు కూడా అందుబాటులో ఉన్నారు. పుల్లారావు గారు నమస్తే అండి, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. సో ముందుగా రవికుమార్ గారు మీ దగ్గర నుంచి నేను స్టార్ట్ చేస్తాను. సో నిజానికి ఈరోజు ప్రధాని మోదీ మొట్టమొదటిసారిగా బంగ్లాదేశ్ విషయంలో రెస్పాండ్ అవ్వడం, 140 కోట్ల మంది భారతీయులు ఆందోళనలో ఉన్నారు, అక్కడి బంగ్లాదేశీ హిందువుల విషయంలో, మైనార్టీల విషయంలో అక్కడ శాంతి సుస్థిరత నెలకొనాలి అన్నారు. సో ఏమని మెసేజ్ ఇచ్చారు, దాన్ని ఎలా మనం అర్థం చేసుకోవాలి, భారతదేశం యొక్క ఆకాంక్షలు ఏ విధంగా ఉన్నాయనేది ప్రతిబింబించినట్లుగా తెలుస్తోంది ప్రధాని ప్రసంగంలో, ముఖ్యంగా బంగ్లాదేశ్ గురించి. ముందుగా ప్రేక్షకులకి, అదేవిధంగా ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలకి అందరికి కూడా నమస్తే. అయితే రఘు గారు, ఒక విషయం మనం నమ్మాల్సిన విషయం ఏంటంటే, ఈ బంగ్లాదేశ్ లో జరిగినటువంటి హింసలో నువ్వు నేను పేద గొప్ప అనే తేడా, ఎటువంటి తేడా లేకుండా అందరినీ, వాళ్ళు హిందువు అయితే కథం చంపేశారు. మీకు ఇంకా చెప్తే మీరు నమ్ముతారో లేదో, మీకు ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ వచ్చి ఉంటుంది. జర్నలిస్టులని, పాత్రికేయ మిత్రులని, పోలీసులని సహకరించారు వాళ్ళకి. యాక్చువల్గా పోలీసులు యాక్చువల్గా సహకరించారు వాళ్ళకి, రైటర్స్ సహకరించినప్పటికీ కూడా పోలీసులని, అదేవిధంగా వ్యాపారస్తులని, ఉపాధ్యాయుల్ని, మహిళల్ని అయితే మీకు లెక్కనే లేదు, ఇంకా గుళ్ళని, ఎవరిని వదలలేదండి. ఫలానా అనేది తేడా లేకుండా ఎవడు దొరికితే వాడు హిందువా లేదా, వాడు బట్టలు ఇప్పి చూసి అసలు వీడు హిందువు అనుకుంటే కథం, వాడిని కుక్కను కంటే కూడా దారుణంగా చంపేశారు. కరెక్ట్ సార్. రవికుమార్ గారు, మీరు అన్నట్లు వాస్తవానికి కొన్ని వీడియోస్ కూడా వచ్చాయి, కానీ మనం యూట్యూబ్లో ప్లే చేయలేని పరిస్థితిలో వాటిని మనం చేయలేదు. కానీ నిజంగా మీరు అన్నది చాలా దారుణంగా ఉన్నాయి అక్కడ సిచ్యువేషన్స్, దారుణంగా ఉంటాయి. అయితే నేనేమంటున్నానంటే, తన మన భేదము అనేది మనము ఎప్పుడైనా చూడకపోతే వాళ్ళని బాగా చేస్తూ ఉంటాం, వాళ్ళని బాగా చేస్తూ ఉంటాం. అటువంటి వాళ్ళ జోలికి కూడా మనం పోము, అటువంటి వాళ్ళ ఆలోచన కూడా మనం చేయం, అటువంటి వాళ్ళ పక్కనే వస్తే వాళ్ళతో దూరంగా పోతా ఉంటాం. అటువంటిది మనము మన పక్కలో పాముల్ని పెంచుకుంటూ వాళ్ళకి పాలు పోస్తూ మరి పెంచుకుంటూ ఉన్నాం మనం. మనకు అర్థం కావట్లేదు. చూడండి, అవకాశం వస్తే ప్రతి ఒక్కరిని చంపేశారు వాళ్ళు. మందిరాలని సైతం కోవిడ్ సమయంలో మందిరాల్లో వాళ్ళకి భోజనం పెట్టి, వాళ్ళకు క్వారంటైన్ హబ్బుల్లాగా మందిరాలను వాడుకొని ఇస్కాన్ టెంపుల్ లాంటి టెంపుల్స్ ని కూడా ధ్వంసం చేసేసారు. అక్కడ ఉన్న స్వామీజీ, ఒక ఇద్దరిని స్వామీజీలను కూడా చంపేశారు వాళ్ళు. అంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉంది అంటే, అక్కడ కేవలం మీరు హిందూ అయితే చాలు, మిమ్మల్ని ఏ విధంగా చంపేయచ్చు.
ఇటువంటి పరిస్థితి రేపొద్దున భారతదేశానికి కూడా రాకుండా ఉండగలదని ఎవరైనా మేధావులు కావచ్చు, సెక్యులర్ వాదులు కావచ్చు, పోనీ ఇంకెవరైనా చెప్పగలరా? అయితే రవికుమార్ గారు మీరు అన్న పాయింట్ విషయానికి వస్తే, అయితే అక్కడ బంగ్లాదేశ్ లో అయితే నేను వస్తున్నా ఇంకొక పాయింట్ మీరు అన్నదానికి యాడ్ చేస్తున్నారు. బంగ్లాదేశ్ లో ఒక రిపోర్టర్ ఏమన్నాడు అంటే, ఇప్పుడు మీరు ఇవన్నీ జరుగుతున్నాయి అంటున్నారు కదా, అయితే ఫ్యాక్ట్ చెక్ లో ఒక రిపోర్టర్ ఏమంటాడు, ఇది కేవలం ఇండియాలో అంటే భారతదేశంలో ఉన్న మీడియా హైప్ చేస్తోంది, ఇక్కడ ఏం జరగట్లేదని. నేను అందుకే నేను డీటెయిల్స్ దగ్గర పెట్టుకొని ఇదే మీడియాలో వచ్చింది కదా ఇన్ఫర్మేషన్, అండ్ ఒక అక్యురేట్ ఇన్ఫర్మేషన్ నీకు చెప్పగలుగుతాను. ఖుల్నా డివిజన్ మెహర్పూర్ లోని ఇస్కాన్ ఆలయంపై ముస్లింలు దాడి చేశారు. శ్రీకృష్ణ బలరామ సుభద్రాదేవి విగ్రహాలను ముక్కలు చెక్కలు చేసి ధ్వంసం చేశారు. మొత్తం కాల్చి బూడిద చేశారు. మౌల్వీ బజార్ జిల్లాలోని కాళీమాత మందిరానికి మొత్తం నిప్పు పెట్టేసి దాన్ని మొత్తం నాశనం చేశారు. కోమిల్లాలో ఒక మందిరం పైన కూడా దాడి చేసి ద్వారాన్ని ప్లస్ దేవతా మూర్తులను ధ్వంసం చేసి అది చేశారు. అంతేందుకండి, ప్రజాప్రతినిధులు, అది కూడా చెప్తాను, డీటెయిల్స్ కూడా చెప్తాను. రంగపూర్ లో హిందూ కౌన్సిలర్లు హరాధన్ రాయ్, కాజల్ రాయ్లను మూకదాడిలో చంపేశారు. సిరాజ్ గంజ్ లో పాత్రికేయుడు జర్నలిస్టు ప్రదీప్ కుమార్ భౌమికను హత్య చేసి చంపేశారు. అదేవిధంగా పోలీసులు చూడండి, కుల్లాలో పోలీస్ కానిస్టేబుల్ సుమన్ ఘరామీని హత్య చేశారు. జోగురా వీర్ జాస్టాలో హిందువుల కాల్పై దాడి చేసి హిందూ కుటుంబాలను ధ్వంసం చేసి హిందువులందరినీ కూడా హింసించారు. హిందూ మహిళల్ని మానభంగం చేశారు. ఇప్పుడు నేను చెప్పింది ఎవరెవరంటే కౌన్సిలర్లు, పాత్రికేయులు, పోలీసులు, గుళ్ళు, వీళ్ళందరూ కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజలకి వాళ్ళు ఏ మతం వాళ్ళు చూడకుండా ప్రజలందరికీ కూడా సేవ చేసిన వాళ్ళు, ఆ సేవ తీసుకున్న వాళ్ళలో ముస్లిమ్స్ కూడా ఉన్నారు. అయితే ఇంకా చెప్తాను మీకు, ఇవన్నీ అంటే ఇట్లా అంటారనే ఫ్యాక్ట్ చెక్స్ చెప్పేవాళ్ళు ఇట్లాంటి అన్ని అబద్ధాలు వీటిని హైప్ చేసి చూపిస్తారు అంటారనే అన్ని ఫ్యాక్ట్స్ పెట్టుకొని మాట్లాడుతారు. అయితే షబ్నా సుజాన్ నగర్ లో హిందువుల ఇళ్లను లక్ష్యంగా చేసుకొని దాడి చేశారు, లూటీ చేశారు. మహిళలు, పిల్లలు రాత్రంతా ఏడుస్తున్నారు. కానీ ఎవరు కూడా సహాయం చేయడానికి రాలేదు. ఒక రాత్రి మొత్తం ఠాగూర్గావ్ లో హిందువుల ఇల్లు, వ్యాపార సంస్థలపై దాడులు చేసి అందులో పనిచేసే వాళ్ళే దాడులు చేశారు. హిందువుల ఇల్లు, వ్యాపార సంస్థల పైన అందులో పనిచేసే ముస్లింలే దాడులు చేశారు. ఇంకా విషయం ఇంకా ఉన్నాయి. బాగురా జిల్లాలో హిందువుల దుకాణాలు, వ్యాపార సంస్థలపై ముస్లింలు దాడి చేసి వాటిని నాశనం చేశారు. మహమ్మద్పూర్ మార్కెట్ లో బాబు చటర్జీ, సుకాంత చక్రవర్తి దుకాణాలను ధ్వంసం చేసి పూర్తిగా కాల్చిపడేశారు. ఈ విధంగా మీకు ఇంకా చాలా ఉన్నాయి చెప్పుకుంటూ పోతే. జెస్సోర్ జిల్లాలో హిందువులు ఎక్కువగా ఉంటే సహాపూర్ ప్రాంతాన్ని, అంటే హిందువులు ఎక్కువగా ఉంటారు, 90% హిందువులే ఉంటారు ఈ జిల్లాలో. సహాపూర్ అనే ఒక ప్రాంతంలో, ఆ ప్రాంతాల్లో అతివాదులు ఉద్దేశంగా లక్ష్యంగా చేసుకొని దాడులు చేశారు. ఆ ప్రాంతంలో ఉన్న 90% దుకాణాలు హిందువులవే. 90% అంటే వాళ్ళు కేవలం 10% కూడా లేరు. అటువంటి ప్రాంతంలో కూడా 90% దుకాణాలని వాళ్ళు వాటిని దోచుకొని లూటీ చేసి వాటిని తగలబెట్టేశారు. అంటే చూడండి మీరు, 90% హిందువులు ఉన్న ప్రాంతాల్లో కూడా హిందువులకు రక్షణ లేదు. బ్రాహ్మణ బరియా ప్రాంతాల్లో వాసుదేవ్ సాహా ఇంటిని దోచుకొని దుకాణాన్ని ధ్వంసం చేసేశారు. ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమే. దేశం మొత్తం మీద ఉన్నటువంటి, అంటే బంగ్లాదేశ్ దేశంలో ఉన్నటువంటి 52 జిల్లాల్లో రిపోర్ట్ అయినవి కేవలం 205 సంఘటనలు మాత్రమే. ఇప్పటి వరకు రిపోర్ట్ అయినవి కేవలం 205 సంఘటనలు మాత్రమే. అందులో నేను కొన్ని ఉదాహరణలకు చెప్పి శాంపుల్ ఒక 10-12 ఉదాహరణలు చెప్పాను. అందులో గుళ్ళు ఉన్నాయి, జర్నలిస్టులు ఉన్నారు, పోలీసులు ఉన్నారు, ఉపాధ్యాయులు ఉన్నారు, మన వ్యాపారస్తులు ఉన్నారు, హిందూ కాలనీలు ఉన్నాయి. 90% పాపులేషన్ హిందూ పాపులేషన్ ఉన్నటువంటి ప్రాంతాలు కూడా ఉన్నాయి. ఇక ఎక్కడ సేఫ్ గా ఉన్నారు హిందువులు నాకు చెప్పండి. జస్ట్ పోలీసులు, మిలిటరీలు పక్కకు జరిగితే ఇంత దారుణం చోటు చేసుకుంది. అందులో మళ్ళీ బంగ్లాదేశ్ లో హిందువుల సంఖ్య ఏం తక్కువ కాదు. హిందువుల సంఖ్య దాదాపు 1 కోటి పైనే, 1,30,00,000 వరకు హిందువుల సంఖ్య, 1,30,00,000 వరకు హిందువుల సంఖ్య. అయినప్పటికీ కూడా అంత సంఖ్య ఉన్న బంగ్లాదేశ్ లో హిందువులని అంత దారుణంగా చంపేస్తే ఎక్కడ సేఫ్ గా ఉన్నారు హిందువులు? సరే, ఒక మాట, బంగ్లాదేశ్ లో హిందువుల పైన దాడులు జరిగినాయి. దాడులు జరిగితే మన బంగ్లాదేశ్ కి వస్తారు, మన హిందుస్థాన్ కి వస్తారు, భారతదేశానికి వస్తారు. మొన్న పాకిస్తాన్ లో జరిగినాయి, పాకిస్తాన్ లో మన దగ్గరికి వస్తూనే ఉన్నారు. ఆఫ్ఘనిస్తాన్ మొన్న తాలిబాన్ల చేతిలోకి పోయింది. తాలిబాన్ చేతుల నుంచి సిక్కులు శరణార్థులుగా మన దేశంలోకి వచ్చారు, హిందువులు కూడా శరణార్థులు మన దేశంలోకి వచ్చారు. అక్కడ ఏదో కొన్ని వేల సంఖ్యలో ఉండేవాళ్ళు, వాళ్ళు కూడా ఎవరు కూడా లేకుండా పోయారు. అందరూ కూడా మన
భారతదేశానికి భారతదేశానికి. ఒకవేళ భారతదేశంలో ఉమ్, భారతదేశంలో జరిగితే ఈ భారతీయులు హిందువులు ఏ దేశానికి పోతారు? అవును, అవును. ఇది నా ప్రశ్న. అయితే ఉమ్, ఈ దేశంలో అన్నిటికంటే ప్రమాదకరమైన విషయం ఏంటంటే ఈ కుహానా సెక్యులర్ వాదులు, ఉమ్, ఆ సెక్యులర్ అని చెప్పుకునే పార్టీలు, ఉమ్, వీళ్ళ ఓట్ల కోసము తహతహలాడే పార్టీలు, మమతా బెనర్జీ లాంటి వాళ్ళు. నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. ఎప్పుడైతే బంగ్లాదేశ్ లో ఉమ్, ఈ అల్లర్లు మొదలైన తర్వాత కొన్ని స్టార్టింగ్ లో ఒక 50 మంది ఏమో చనిపోయారు పోలీస్ కాల్పులని అని వచ్చినప్పుడు ఉమ్, అక్కడ నుంచి వస్తున్నటువంటి ముస్లింలకు అందరికీ కూడా మేము ఆశ్రయం ఇస్తాము, ఉమ్, మా యొక్క రాష్ట్రం తలుపులు ఎప్పుడు కూడా తెరుచుకొని ఉంటాయని చెప్పేసి అవును, ఒక అనౌన్స్మెంట్ చేసింది మమతా బెనర్జీ. అవును, తర్వాత ఎప్పుడైతే హిందువుల పైన దాడులు జరుగుతున్నాయి, హిందువులను చంపేస్తున్నారో తెలిసిన తర్వాత అటువంటి అనౌన్స్మెంట్ ఏం చేయలేదు. ఏం లేదు. బంగ్లాదేశ్ హిందువులకు ఆశ్రయం కల్పిస్తామని చెప్పేసి ఎక్కడ కూడా అనౌన్స్ చేయలేదు. అవును, సరే ఓకే, చేయలేదు. నేనేమంటా, ఒకవేళ ఇదే బంగ్లాదేశ్ లో ఇటువంటి సంఘటనలే జరిగితే ఉమ్, మమతా బెనర్జీ ఎక్కడికి పోతుంది? ఓకే. నేనేమంటున్నా, షేక్ హసీనా ఎక్కడికో సరే మనం భారత్కి వచ్చింది, సరే అదేంది. రేపు పొద్దున మమతా బెనర్జీకి ఇటువంటి సంఘటనలు జరిగితే, మమతా ఎక్కడికి బెనర్జీ పైన ఇటువంటి దాడి జరిగితే మమతా బెనర్జీ ఎక్కడికి పోతుంది? ఓకే. ఇంకో విషయం కూడా చెప్తా. యా. ఒకవేళ సరే ఇప్పుడు అదేదో టీవీని మా అమెరికాకు అప్పచెప్పలేదు, అమెరికన్ డీప్ సంస్థ ఏదో పనిచేసింది, అందుకే హసీనాను పదవి విచిత్రాలు చేశారు అని చెప్పేసి దాంట్లో ఏదో పెద్ద ప్రోపగండా నడిచింది, పెద్ద అమెరికన్ దానికి సంబంధించిన వాళ్ళు చేశారని ఒక టాక్ వస్తుంది. అవును. సరే అట్లాగే అనుకుందాం. ఉమ్, అట్లాగే వస్తే మన భారతదేశంలో జరగలేదండి. ఉమ్, మన భారతదేశంలో ఢిల్లీలో సిఏకి వ్యతిరేకంగా జరగలేదా? దాని మొదట చిన్నగా స్టార్ట్ అయింది, ఎంత పెద్దగా పోయిందండి. అవునవును. చినుకు చినుకు గాలి వానలాగా. అవును. రైతు వ్యతిరేక ఉద్యమము ఉమ్, చాలా తక్కువ సంఖ్యలో స్టార్ట్ అయ్యి మొదలయ్యి ఉమ్, తర్వాత ఏ స్టేజ్ దాకా పోయిందండి. అవును, ఇంత పెద్ద వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యారు. పెద్ద కోటీశ్వర్లు అయినటువంటి రైతులు వచ్చి ధర్నాల్లో కూర్చొని వాళ్ళు పెద్ద బెంజ్ కార్లు, BMW కార్లు వేసుకొని వచ్చి కూర్చున్నారు. ఎంత పెద్ద ప్రొపగండా అండి. యా, యా. ఇదే Okay. కాశ్మీర్ లో. Hmm. అంటే నేనేమంటున్నానంటే ఇంత జరుగుతున్నప్పటికీ భారతదేశం సమర్థంగా ఎదుర్కొంది కదా. అవును. రేపొద్దున ఒకవేళ అంటే ఇప్పుడు సమర్థంగా మనం ఉన్నాం కాబట్టి, సమర్థవంతమైన నాయకత్వం ఉంది కాబట్టి మనం సమర్థంగా ఎదుర్కొంటున్నాం. రేపొద్దున ఉమ్, మన కర్మకో మన అదృష్టం బాగా లేకో ఉమ్, సమర్థవంతమైన నాయకత్వం పోయింది అనుకో, అది ఏ పార్టీ అన్నా అనుకోండి, అది బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, వేరే ఏ పార్టీ అయినా వచ్చింది అనుకోండి, సమర్థంగా లేరనుకోండి, గట్టి నాయకత్వం లేదనుకోండి, ఉమ్, అప్పుడు ఇటువంటి సంఘటనలు ఉమ్. పునరావృతం అయితే మన పరిస్థితి ఏమిటి? యా, యా. ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క సెక్యులర్ వాది ముందుగా ఆలోచించాల్సినటువంటి విషయము. ఓకే. తర్వాత హిందువులు ఒక్కసారి. ఆలోచించుకుంటారు. యా. ఎందుకంటే ఒకసారి మిగతా వాళ్ళ రౌండ్ కూడా తీసుకుంటాను సార్ రవికుమార్ గారు. ఒకసారి మిగతా వాళ్ళ రౌండ్ కూడా మీరు అన్నట్లుగా ప్రధాని మోదీ మాట్లాడిన మాటలు కూడా ఎలా ప్రభావితం చేయబోతున్నాయి అనేది కూడా ఒకసారి మీ దగ్గర అడుగుతాను. బిఫోర్ దట్ కాళిదాస్ గారు ఒకసారి ఇంట్రడక్టరీ లెవెల్లో ఒకసారి మాట్లాడండి. ప్రధాని మోదీ గారి వ్యాఖ్యలు అయితే బంగ్లాదేశ్ మంచిని మేము కోరుకుంటున్నాము, ఎప్పుడు కూడా బంగ్లాదేశ్ అభివృద్ధిని కోరుకుంటున్నాము అని వారు అన్నారు. తర్వాత 140 కోట్ల మంది ప్రజలు వారి యొక్క ఆందోళన ఇక్కడ వ్యక్తపరిచిన సందర్భం, మరోవైపు అక్కడ మైనార్టీ హిందువులు రక్షింపబడాలి అని అన్నారు. సో ఈ వ్యాఖ్యల్ని ఎలా తీసుకోవాలి? ముఖ్యంగా మొహమ్మద్ యూనుస్ ప్రభుత్వం అక్కడ ఎలా రిసీవ్ చేసుకునే పరిస్థితిలో ఉంది? ఇప్పుడు ప్రధానమంత్రి మోడీ గారు చాలా బ్యాలెన్స్డ్గా చాలా ఆచితూచి స్పందించారు, అవును, ప్రస్తావించారు. ఆయన ఏమి హెచ్చరిక ఇవ్వాల, అవును, ఎగ్జాక్ట్లీ ఆయన ప్రస్తావించారు. చూడండి, ఇప్పుడు బంగ్లాదేశ్ తో డ్రామా ఒక నెల నుంచో 15 రోజుల నుంచో మొదలైంది. పాకిస్తాన్తో 40 ఏళ్ల నుంచి ఉంది. ప్రతిరోజు అక్కడి నుంచి ఏదో సమస్య మనకు వస్తోంది. కానీ ఆయన స్పెసిఫిక్ గా బంగ్లాదేశ్ గురించి మాట్లాడారు. 2 రకాలుగా మాట్లాడారు. చాలా అద్భుతమైన స్టేట్మెంట్ ఇచ్చారు. దానికి కసరత్తు జరిగే ఉంటుంది స్పీచ్ కి. మా ప్రభుత్వం స్పందిస్తోంది, మేము గమనిస్తున్నాము, బాధపడుతున్నాము అని ఎక్కడ రా. ఆ మాట కనుక అనుంటే ఓకే, నువ్వు మతోన్మత పార్టీవి అనే మాట వెంటనే అనటానికి ఈ గ్యాంగ్ అంతా రెడీగా ఉంది, టుక్డే గ్యాంగ్. ఆయన చాలా అద్భుతంగా మొత్తం 140 కోట్ల మంది భారతీయులు బాధపడుతున్నారు, గమనిస్తున్నారు అన్నారు. అంటే ఇక్కడ హిందువులు లేరు, ముస్లింలు లేరు, క్రైస్తవులు కారు, జైనులు గారు, సిక్కులు కారు, వివిధ మతాలకు చెందిన అందరూ కలిసి ఒకటే భారతదేశము. 140 కోట్ల మంది భారతీయులందరూ బాధపడుతున్నారు, చూస్తున్నాము అన్నారు. చాలా ఒక్క స్టేట్మెంట్, అద్భుతమైన స్టేట్మెంట్ అండి. అంటే
మేము లౌకికవాదులము, ఎటు ఏదొచ్చినా. తేడా వస్తే మతోన్మాదానికి రెచ్చిపోయే గ్యాంగ్ మీలాగా కాదు అన్న ఒక మొదటి నర్మగర్భ సందేశము చాలా అద్భుతంగా పంపించారు ఆయన. అంతే, మిగతా వాళ్ళ గురించి ఏం మాట్లాడాల. అంటే ఏ దేశం గురించి ఎక్కడ, ముఖ్యంగా పాకిస్తాన్ నుంచి మనకి ఇంత ముప్పు పొంచి ఉన్నా, చైనా ద్వారా కూడా బంగ్లాదేశ్ ద్వారా మనకు వచ్చే ముప్పు ఏం లేదు. కానీ అంతకుముందు మనం మాట్లాడుకున్నట్టు ఒకటే ముప్పు, ఇంకా ఈ దమనకాండ, ఈ జెనోసైడ్ ఊచకోత, ఇందాక వారు చెప్పినట్టు ఎన్నో ఎగ్జాంపుల్స్ కొనసాగుతున్నాయి అనుకోండి, ఎక్కువ రోజులు పట్టదు, కొన్ని లక్షల మంది భారతదేశంలోకి వచ్చేస్తారు. ప్రస్తుతం ఉన్న డేంజర్ అది, తలకాయ నొప్పి. అక్కడ పరిస్థితులు చక్కదిద్దుతాయా, ప్రభుత్వం రంగంలోకి దిగుతుందా, అది పార్ట్ బి. అయ్యా, ఇమ్మీడియట్ గా భారతదేశానికి వచ్చే బాధ ఏమిటి అంటే, అక్కడ శరణార్థులు 4 రాష్ట్రాలతో మనకి సరిహద్దు ఉంది, వెస్ట్ బెంగాల్, త్రిపుర, అస్సాము, మేఘాలయ. సో అక్కడ ఏంటి, మొదటి నుంచి మన సైన్యం కానీ, బార్డర్ సెక్యూరిటీ ఫోర్సెస్ కానీ చైనాతో ఉన్న ఉత్తర బార్డరు, పాకిస్తాన్ తో ఉన్నటువంటి బార్డర్ లోనే ఉన్నాం. బంగ్లాదేశ్ లో కొంచెం నామమాత్రంగా, ఎందుకంటే వాళ్ళ దగ్గర నుంచి వచ్చే థ్రెట్ లేదు. సో ఈ శరణార్థులను ఆపడానికి ప్లాన్ ఏంటి, ఎక్కడ ప్రభుత్వం బయటపట్టలేదు, ఎందుకంటే వాళ్ళకి తెలుసు. రెండవది ఎలా ఉందంటే, తెలుగులో సామెత ఉంది, రాజుగారి పిల్లల్ని ఎత్తుకున్నా తప్పే, దించినా తప్పే. సో ఇప్పుడు ఈ పరిస్థితి మీద మనం ఎక్కువ మాట్లాడినా, తక్కువ మాట్లాడినా, అక్కడ గోతి దగ్గర గుంట నక్కలాగా పాకిస్తాన్ కాచుకొని ఒక స్టేట్మెంట్ ఇవ్వడానికి రెడీగా ఉంటుంది. ఏమని, ఓకే మీరు మాట్లాడుతున్నారు కదా, అక్కడ హిందువులు చంపుతున్నారు, ప్రతిస్పందిస్తున్నారు, మేము మొదటి నుంచి చెప్తున్నాము, కాశ్మీర్ లో మీరు మానవ హక్కులకి ఉల్లంఘన పలుకుతున్నారు, అక్కడ స్వతంత్రోద్యమాన్ని మీరు అణిచివేస్తున్నారు. ఏ రకంగా, అదేమో ఇది మా అంతర్ సమస్య, కాశ్మీర్ అన్నది మా అంతర్గత సమస్య, 40 ఏళ్ళకి మనం అదే అంటున్నాం కదా. ఈ రోజు జరుగుతున్నది కూడా బంగ్లాదేశ్ అంతర్గత సమస్య అంటారు. నీకేంటి సంబంధం అని మనల్ని కెలకటానికి పాకిస్తాన్ రెడీగా గోతి దగ్గర నక్కలాగా కాచుకోను. 100%. అందుకని నా విశ్లేషణలో చాలా జాగ్రత్తగా కసరత్తు చేసి మోడీ గారు ఆ ఒక్క దేశం గురించే ప్రత్యేకించి ప్రస్తావించారు. అంటే మేము నిశితంగా గమనిస్తున్నాము, మేము వాంఛిస్తోంది ఇది, అంటే ఎక్కడ దొరకకుండా. ఇది ఆయన ఇచ్చిన సందేశం. ఎగ్జాక్ట్లీ సార్, చాలా చాలా గొప్పగా చెప్పారు ఈ విషయం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.